హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఈరోజు ఉత్తరాంధ్రలో మనకి భోగాపురంలో విమానాశ్రయం అయితే ఓపెన్ చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు అయితే వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మనకి ఆగస్ట్ 1 10 గంటలకైతే ఓపెన్ అయితే జరుగుతుంది. ఇది మనకి మొట్టమొదటి ఏంటంటే దాదాపు 5,640 కోట్లతో అయితే అత్యాధునికంగా నిర్మించారు ఇది. అలాగే ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అనమాట. ఈ విమానాశ్రయం ఏదంటే గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. ఏంటి ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అంటే, ఈ గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటంటే కొత్తగా నిర్మించినటువంటి వాటిని మనం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అని అంటాం అనమాట. అంటే వాటికి కొత్తగా ప్లేస్ అలొకేషన్ చేయాలి, అంతా కొత్తగా నిర్మించాలన్నమాట. వాటిని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలని అంటారనమాట. భూమిని సేకరించాలి, అనుమతులు తీసుకోవాలి, ఇవన్నీ. బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయం అని కూడా ఉంటుంది మనకి. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇప్పటికే ఉన్న వాటి విమానాశ్రయాన్ని విస్తరించడం అనమాట. ఆల్రెడీ విమానాశ్రయం మనకు ఉంటుంది, దాన్ని విస్తరించుతాం అనమాట. ప్రయోజనాల దృష్ట్యా, రద్దీ, తాకిడి దృష్ట్యా ఏంటంటే దాన్ని మనం విస్తరిస్తాం. దాన్ని మనం ఏమంటామంటే బ్రౌన్ ఫీల్డ్ అని అంటాం. బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయం అని అంటాం. ఇదైతే మనకి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అన్ని అనుమతులు తీసుకొని కట్టారు. పేరు ఏంటంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని గుర్తించుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక 6 మిలియన్స్ ప్యాసింజర్స్ అయితే సంవత్సరానికి అయితే ఇది ప్రయాణించవచ్చు. అలాగే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి అవసరం లేదు, జస్ట్ నార్మల్గా గుర్తించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇండియన్ ఆర్మీ అలాగే మనకి చమురు సంస్థలు, ఈ రెండు కలిసి ఏంటంటే సంయుక్తంగా మనకి ఒక డీజిల్ని అయితే మనకి ఏమంటామంటే దీన్ని ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ని రూపొందించారనమాట. ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ అనమాట. నార్మల్గా ఏంటంటే మనం వాహనాలు ఉపయోగిస్తాం కదా, ఆ వాహనాలు ఉపయోగించినప్పుడు ఇది -42 degrees దగ్గర ఏమవుతుందంటే అవి ఆ వాహనాలు మొరాయిస్తాయి అనమాట. ఈ నార్మల్ డీజిల్ కానీ మనం వేసామనుకోండి, అదేమవుతాయంటే నార్మల్ డీజిల్ వేస్తే మొరాయిస్తాయి. ఎందుకు? డిగ్రీస్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి, మైనస్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్మీ వాళ్ళు అలాగే చమురు సంస్థలు కలిపి ఏం చేశాయంటే ఒక కొత్త రకమైనటువంటి డీజిల్ని ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ అనేటటువంటి డీజిల్ని అయితే దానికి నామకరణం చేశారు. అదైతే ఒక ప్రత్యేకమైనటువంటి డీజిల్ మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వనరు ద్వారా మనం ఏంటంటే ఎటువంటి శీతలీకరణ పరిస్థితులు కూడా తట్టుకోగలదన్నమాట. అలాగే BS6 నామ్స్ అయితే పాటించాము అని చెప్తున్నారు. దీన్ని ఎవరు ఓపెన్ చేశారంటే మనకి ఆర్మీ చీఫ్. ఇంపార్టెంట్, ఆర్మీ చీఫ్ మనకి ఇప్పుడు ఎవరు? ధీరజ్ సేత్. ఈయనైతే మనకి ఈ యొక్క ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ అయితే మనకి ప్రారంభించడం జరిగింది అనమాట. తర్వాత మనకి జూడోలో కూడా మనకి కామన్వెల్త్ గేమ్స్లో మనకి ఖాతాలు అయితే వచ్చాయి. మనకి ఖాతా అయితే తెరిచాము, స్వర్ణాలు వచ్చాయి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం టోటల్ పట్టిక ఏంటి, మనకి ఇండియా స్థానం ఎంత, ప్రస్తుతానికైతే 10వ స్థానంలో ఉన్నాము. మొత్తం అయిన తర్వాత ఈ ఎవరెవరికైతే పథకాలు వచ్చాయి, ఏ కేటగిరీలో వచ్చాయి అనేది గుర్తించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకున్న 30 బిట్లే, ప్రిలిమ్స్లో మనకున్న 30 బిట్లే, అందులో నుంచి ఒక బిట్టే అవకాశం ఉంటుంది. అందులో ఎన్నో గేమ్స్ అవుతాయి. ఖేలో ఇండియా గేమ్స్ అవుతాయి, ఏషియన్ గేమ్స్ అవుతాయి, సౌత్ ఏషియన్ గేమ్స్ అవుతాయి, ఎన్నో గేమ్స్ ఉంటాయి. అవన్నిటితో పోల్చుకుంటే దీనికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ చదవాల్సిన అవసరం మనకి ఉండదు. ఇక్కడ జస్ట్ నార్మల్గా చూసుకోండి.
తొలిసారిగా ఏంటంటే మనకి జూడోలో కూడా తొలిసారి మనకి 48 కేజీల మహిళల విభాగంలో మనకి అస్మితా డే, అలాగే పురుషుల 60 కేజీలో హర్ష సింగ్ ఇద్దరు కూడా చరిత్ర అయితే సృష్టించారు మనకి. అలాగే మొత్తానికి మహిళల విభాగంలో 57 కేజీల ఫైనల్లో మనకి యామిని అనేటటువంటిది ఫైనల్లో జస్ట్ పాయింట్లో పోయింది. ఏదేమైనా రజితం అయితే వచ్చింది, 2వ స్థానం అయితే మనకు వచ్చింది. జస్ట్ గుర్తించుకుంటే సరిపోతుంది, అలా నార్మల్గా టచ్ చేస్తే సరిపోతుంది మీరు. ఇక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి మనకి గడువు అయితే పొడిగించారు. ఇప్పటి వరకు అంటే ఆగస్ట్ 15 వరకు అయితే మనకి గడువు అయితే పొడిగించారని గుర్తించుకోవాలి. ఎందుకంటే మొన్నటి దాకా ఏంటి 71 లక్షల ఎకరాలకి మనకి హెక్టార్లో 2025 సంవత్సరంలో నమోదైతే గత 2 రోజుల క్రితం వరకు 17 హెక్టార్లు మాత్రమే మనకి లక్షల హెక్టార్లే మనకేంటంటే నమోదైంది. సో దానికి అనుగుణంగా మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఈ గడువునైతే 15 వరకు అయితే పొడిగించడం జరిగింది. అలాగే ఈ యొక్క వాతావరణ ఆధారిత బీమాకు కూడా ముగిసింది గడువు, దీన్ని కూడా పెంచారనమాట. అయితే దీన్ని లోపల చూద్దాం, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. లోన్ తీసుకున్న వారైనా లోన్ తీసుకోలేని వారైనా ఇద్దరు కూడా ఈ యొక్క గడువుకి అప్లికేబులే. మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మీ యొక్క అందులోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రైతు ఖాతాదారు యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ద్వారా, లేదా మనకి ఈ సేవా కేంద్రాలు ఉంటాయి, ఈ సేవా కేంద్రాలు అవ్వచ్చు, అలాగే సెంటర్స్, నార్మల్ సెంటర్స్ అవ్వచ్చు, ఈ క్రాప్ పంట ద్వారా కూడా మనం నమోదు చేసుకోవచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏదో ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి మనం దీన్ని నమోదు చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, దేనికి లాస్ట్లో కామన్ సర్వర్స్ చూడండి, కామన్ సర్వర్స్ మనకి సెంటర్లు అయితేనేమి, సచివాలయాల్లో అయితేనేమి, డిజిటల్ సేవా కేంద్రాల వద్ద మనకి ఇది నమోదు చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా మనకి ఎంత నమోదైంది విస్తీర్ణము 13 లక్షల విస్తీర్ణం అయితే మనకు నమోదయ్యింది. అయితే ప్రీమియం ఎంతమంది చెల్లించారంటే 4 లక్షల మంది, కాబట్టి చాలా తక్కువ. వాతావరణ ఆధారిత విస్తీర్ణం ఎంత ఉంది, నమోదైన విస్తీర్ణం మనకి 11 లక్షలు దాదాపు ఉంది. అందులో మనకి 3 లక్షలు మాత్రమే మనకి ప్రీమియం చెల్లించారనమాట రైతులు. దీని దృష్ట్యా ఇప్పుడైతే ప్రీమియం మనకి గడువు అయితే పెంచారు. అలాగే వరి మొత్తం 26 జిల్లాలకి, మిరప అయితే 8 జిల్లాలు, కంది 10 జిల్లాలు, నువ్వులు, ఉల్లి, రాగు ఇటువంటివన్నీ కూడా మనకి గడువు అయితే పెంచారు. దీన్ని అయితే నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వాతావరణ ఆధారిత బీమా పథకం కూడా జూలై 31తో ముగిసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మనకి జూలై 15తోనే ముగియగా దాన్ని మనం ఏం చేసాం, మరో 2 వారాలు పొడిగించారనమాట. అయితే 2 వారాలు అంటే ఏంటి, జూలై 30 వరకే, అంటే దీనికి మరి లేదు గడువు. ఓన్లీ మనకి ప్రధానమంత్రి పంటల బీమా మాత్రమే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు మాత్రమే ఉందన్నమాట. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ బీమా అయితే మనకి ఇక్కడ మనం చూసుకుంటే 7 పంటలకైతే ఇది వర్తిస్తుంది. తొలుత మొత్తం మన షెడ్యూల్ ఎంత, జూలై 15 వరకే. ప్రభుత్వం వెనక ఏం చేశారు, 2 వారాలు పొడిగించారు. జూలై 15కు 2 వారాలు అంటే జూలై 31, కాబట్టి ఇది అయిపోయింది అని గుర్తుంచుకోవాలి మనం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా మనము నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రక్రియ అయితే మొత్తానికి ముగిసిపోయింది. వాటర్లు మనకి ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు అంతా 4,16,00,000 ఉండేవారు. ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు మనకి తగ్గాయంటే 44 లక్షల ఓట్లు అనమాట. ఎందుకంటే కొంతమంది 2 సార్లు నమోదై ఉన్నారు, గ్రామంలోనూ నమోదై ఉన్నారు, రాష్ట్రంలో మనకి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వలస వెళ్ళిపోయారో అక్కడ నమోదై ఉంది. అలాగే ఇంకేంటి, చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు, అలాగే అడ్రస్ లేని వారు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కలుపుకొని
44 లక్షలు అయితే తీస్తారనమాట. ఓట్లు అయితే లేవు ప్రస్తుతానికి. అయితే అభ్యంతరాలు అయితే మనకి ఆగస్టు 30 వరకు అయితే స్వీకరిస్తారు. మీ యొక్క ఓటు కానీ లేకపోతే ఒకసారి చెక్ చేసుకొని మన అభ్యంతరాలు పెడితే మన ఓటు మళ్ళీ ఇస్తారనమాట. సెప్టెంబర్ 28 వరకు అయితే పరిష్కారం చూపిస్తారు. అక్టోబర్లో మనకి తుది జాబితా రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికి 44 లక్షల మనం ఓట్లు తీసిస్తే 3,71,00,000 మంది మాత్రమే ఓటర్స్ ఉన్నారు అని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ డీటెయిల్గా వెళ్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందు ప్రక్రియకు ముందు 4,16,00,000 ఉండేవారు. ప్రక్రియ తర్వాత 3,71,00,000 మంది ఉన్నారు. పురుషులంతా ఇంతకు ముందు 2 కోట్ల ఇక్కడ మంది 2,03,00,000 మంది ఉంటే ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు? 1,82,00,000 మంది ఉన్నారనమాట. ఎప్పుడు ప్రక్రియ తర్వాత. మహిళలు 2 కోట్ల మంది, ఇప్పుడు 1,89,00,000. ట్రాన్స్జెండర్లు కూడా మారారు. మొత్తానికి ప్రస్తుతం ఎంతమంది డిఫరెన్సియేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఓట్లు ఎంత అంటే 3.71 crores అని గుర్తుంచుకోవాలి. 3,71,00,000 మంది. మరి మన పేరు ఉందా లేదా ఎలా చూడాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మనం EC-ICET డౌన్లోడ్ చేసుకొని అక్కడ మనం వెంటనే మనం నేమ్తో సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్స్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. మీ ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఆ ఓటర్ ఐడిని మనం ఏం చేయాలంటే చాలా ఆప్షన్లు మనకి ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని కొట్టగానే మనకి డిస్ప్లే అవుతుంది. అది మొదటి పద్ధతి. లేదు అంటే మనకి రెండో ఆప్షన్ ఏంటంటే మనకి ఓటర్ పేరు మనకి తెలియదు. 2002 ప్రకారం మనకి రెండో ఆప్షన్ ఉంటుంది. ఏంటి, మీ పేరు కరెక్ట్గా టైప్ చేయాలి, లేదా మీ నాన్నగారి పేరు కానీ వాళ్ళతో లింక్ అయ్యి ఉన్నవి నమోదు చేయాలన్నమాట. ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఇవన్నీ నమోదు చేస్తే ఓటు వివరాలు వస్తాయన్నమాట. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అందులో వెరిఫికేషన్ చేయడం. మూడో ఆప్షన్ అయితే మనకి ఫోన్ నెంబర్తో మీ ఓటర్ కార్డు లింక్ కానీ అయి ఉంటే వెంటనే రాష్ట్రము ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ నెంబర్కి OTP వస్తుంది. వెంటనే మీ ఓటర్ డీటెయిల్స్ వస్తాయి. అలా కూడా చేయొచ్చు. ఇవేమీ లేవు, మీ దగ్గర ఓటర్ కార్డు ఉంది, ఈ ఓటర్ కార్డు వెనకని తిప్పితే QR కోడ్ ఉంటుంది మీ ఓటర్ కార్డు పైన. ఆ QR కోడ్ని స్కాన్ చేసినా మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇవేవి అవసరం లేదు. డైరెక్ట్గా మీకు waterCCI.government.in ఉంటుంది. ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళి చూసినా సరిపోతుంది అనమాట. అక్కడ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని వస్తుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఎన్నికల పేజీ, EC కమిషన్ పేజీ అనేటటువంటిది డైరెక్ట్గా లింక్ అయ్యి వెళ్తుంది అనమాట. అక్కడ సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని కొడితే వెంటనే క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఏం చెప్పామో ఆ ఆప్షన్లో మీకు ఏది సెట్ అయ్యి ఉంటే ఆ ఆప్షన్ క్లిక్ చేసి వాటర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట, మీ పేరు ఉందా లేదని. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి మనకి ఈ యొక్క విమానాశ్రయాన్ని ఎలా నిర్మించాం, భోగాపురం మనకి విజయనగరం దగ్గరలో మనకి జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎలా నిర్మించామంటే మనకి సముద్ర తీరం దగ్గరలో ఉంది. పైగా ఇది ఉత్తరాంధ్రకు సంబంధించింది కాబట్టి ఇక్కడ సముద్ర తీర ప్రాంతం కూడా ఉంది కాబట్టి దీన్ని ఏం చేసామంటే ఎగిరే చేప ఆకృతిలో ఈ యొక్క విమానాశ్రయాన్ని అయితే నిర్మించడం జరిగింది అనమాట. అలాగే ఎంట్రన్స్లో కానీ ఎగ్జిట్లో కానీ మనకి ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుపడేలా మనకి ఇక్కడ బాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. స్వాగతం మనకి ఎంట్రన్స్ పాయింట్ దగ్గర చూసుకుంటే ఏటి కొప్పాక బొమ్మలు అయితే పెట్టారు. అలాగే లోపల చూసుకుంటే మనకి తోలు బొమ్మలాట, అలాగే బొబ్బిలి వీణ, అలాగే ఈ యొక్క భారతదేశం ఉత్తరాంధ్ర యొక్క చరిత్రని గుర్తుపడేలా మనకి డిజైన్ అనేటటువంటివి చేశారు. బంగినపిల్లి మామిడి ఇటువంటివి కూడా చేశారనమాట. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. మనం ప్రిలిమ్స్ నుంచి ఒక బిట్ అయితే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నోట్ చేసుకోండి, ప్రిలిమ్స్ నుంచి ఒక బిట్ అయితే ఇక్కడ మనకు వస్తుంది. ఏంటి ఆ బిట్ అంటే, ఫస్ట్ బిట్ రావడానికి అవకాశం ఉన్నది ఏంటంటే PM సూర్య సరోవర్ యోజన. ఇంపార్టెంట్, PM సూర్య సరోవర్ యోజన, PMSSY ఈ బిట్ అనేటటువంటి అవకాశం ఉంటుంది. క్యాబినెట్ కొత్త పథకం అయితే దీనికి ఆమోదం అయితే మనకి పొందింది. 5,070 కోట్లు 5,070 కోట్లు అయితే దీనికి మంజూరు చేశారనమాట. దేనికి? PM
సూర్య సరోవర్ అనేటటువంటిది అనమాట. ఏంటి పిఎం సరోవర్ యోజన అంటే మన భారతదేశంలో చాలా ప్రదేశాల్లో మనకి ఏంటంటే డ్యామ్స్ ఉంటాయి కదా, డ్యామ్స్ ఉంటాయి. ఆ డ్యామ్లో నీరు పైన సోలార్ ప్లేట్స్ని అమర్స్తాం అనమాట. అలాగే ఆనకట్టలు ఉంటాయి, అలాగే మనకి రిజర్వాయర్లు ఉంటాయి, అలాగే తేలియాడేటటువంటి ఎక్కడెక్కడ వాటర్ ప్రదేశాలు ఉంటాయో అవన్నిటి మీద కూడా మనం ఫ్లోటింగ్ సోలార్ పలకాలు అనేటటువంటివి ఏర్పాటు చేస్తామన్నమాట. అది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. అయితే ఇక్కడ మనకి ఇంతవరకు మన దగ్గర సామర్థ్యం ఎంత ఉందంటే 700 మెగావాట్లు మాత్రమే దీని ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు ఎంతకు పెంచామంటే 5000 మెగావాట్లకు అయితే మనం మెగావాట్లు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇది మనకి ఇంపార్టెంట్. ఎంత? 5000 మెగావాట్లు టార్గెట్. ఇంతవరకు 700 మెగావాట్లు ఉంటే ఇప్పుడు 5000 మెగావాట్లకు అయితే పెట్టుకున్నాము. అలాగే ఇది పోల్చుకుంటే దీంతో దాదాపు 7 రెట్లు ఎక్కువ అనమాట. అలాగే ఈ పథకం కింద ఏం చేస్తామంటే కేంద్రం ఒక్కో మెగావాట్కి మనకి దాదాపుగా 1 కోటి రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేస్తుంది ఒక్కో మెగావాట్కి. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఈ ఫ్లోటింగ్ ఉంటాయి కదా, అంటే వాటర్ మీద, జలాశయాల మీద, డ్యామ్స్ మీద గట్ట వీటి మీద మనం ఏం చేస్తాం, ఈ సోలార్ ఫోటోవాల్టాయిక్ అనేటటువంటి సెల్స్ పెడతాం. కాబట్టి ఇక్కడ కనీసం 2 గంటల పాటు కానీ మనం అక్కడ ఉంచినట్లయితే దానికి 10,000 మెగావాట్లు మనము విద్యుత్తుని నిల్వ చేయొచ్చు అనమాట. అక్కడ ఈ యొక్క ప్రాంతం మీద కానీ మనం ఒక 2 గంటల పాటు ఉంచినట్లయితే, అంటే దాని అర్థం ఏంటి, అవర్స్లోకి మార్చినట్లయితే 10,000 వాట్స్ పర్ అవర్ అని మనం మార్చుకోవచ్చు. గంటకు 10,000 వాట్స్ ఇది ఇస్తుంది అనమాట 2 గంటలుగా ఉంచినట్లయితే. అంటే దీన్ని బట్టి 10,000 మెగావాట్లు మనం విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు. ఇదేంటి, ఎప్పుడైతే వేసవి కాలంలో మనకి ఎక్కువ విద్యుత్తు అవసరం అవుతుంది అనమాట, డిమాండ్, అటువంటి సమయంలో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి నేషనల్ సోలార్ మిషన్ ఉంటుంది కదా, నేషనల్ సోలార్ మిషన్ వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం అంతా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఈ సోలార్ తేలియాడేటటువంటి సోలార్ సెల్స్ అనేటటువంటిది ప్రాజెక్ట్ని పెట్టాలి అనే అధ్యయనం చేసి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 1.46 గిగావాట్ ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం మనకు ఉంది అని ఈ నేషనల్ సోలార్ మిషన్ వారు మనకి చెప్పారనమాట. ఎస్టిమేషన్ చేసి కేంద్రానికి రిపోర్ట్ చేస్తే ఎంత వచ్చింది, మన తరఫున మన కంట్రిబ్యూషన్ 1.46 గిగావాట్ అయితే ఉత్పత్తి చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎంత ఇస్తుంది కేంద్రం నుండి సపోర్టు, ఒక్కో మెగావాట్కి కేంద్రం నుంచి మనకి 1 కోటి రూపాయలు అయితే మనకి ఆర్థిక సహాయం వస్తుంది ఒక్కో మెగావాట్కి అని మనం గుర్తుంచుకోవాలి. ఏంటి స్కీము? ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన, SSY. గుర్తుంచుకోండి, 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కొత్త పథకం కూడా ఓపెన్ చేసాం, అది క్యాబినెట్ ఆమోదించింది. అదేంటంటే సముద్ర మంథన్. గుర్తుంచుకోవాలి, ఎన్ని కోట్లు? 84,000 కోట్లు. 84,000 కోట్లు అయితే కేటాయించాము. ఇదంతా దేనికి, ఎప్పటికి అంటే దాదాపు మనకి దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రాజెక్టు మనం చూసుకుంటే ఈ 84,000 కోట్లు అయితే ఈ సముద్ర మంథన్కి మనం కేటాయించనమాట. ఇదేం చేస్తుంది అంటే దాదాపుగా మనకి ఇప్పుడు సీషోర్ ఉంటుంది కదా, సీషోర్ ప్రాంతం, దీని లోపలికి వెళ్ళి మనం డ్రిల్లింగ్ గట్రా చేస్తామన్నమాట. ఇందులో మనకి హైడ్రో కార్బన్స్ అనేటటువంటివి ఎక్కడైతే ఈ యొక్క ఉంటాయో ఈ హైడ్రో కార్బన్స్ వాటిని మనం వెతికి ఎక్స్ప్లోర్ చేయడానికి, అలాగే వాటి నుంచి మనం ఆఫ్షోర్ సీస్మిక్ డేటా సేకరించాలి కదా, దానికి దాదాపుగా మనం ఎంత, 28,500 కోట్లు అయితే పెట్టామన్నమాట. అలాగే ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్కి ఎంత, 43,000 కోట్లు అయితే పెడుతున్నాం అనమాట. అలాగే 10,000 కోట్లు ఏంటి, ఆయిల్ అండ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్కి ఎంత, 2,000 కోట్లు. అంటే ఎందుకు ఇన్నేసి ఎక్కువగా మనం గమనించినట్లయితే ఎక్కువగా దేనికి ఈ యొక్క సముద్ర మంథన్లో దేనికి ఎక్కువ కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం అంటే ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్కి 43,000 కోట్లు అనమాట. ఇదంతా తీర ప్రాంతమే. దాదాపు
ఈ తీర ప్రాంతం అంతటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎంత ప్రాంతంలో అంటే డీప్ సీలోకి వెళ్తాం అనమాట. డీప్ సీలోకి వెళ్ళి ఇక్కడ ప్రతి ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మరి ఆ ఎక్విప్మెంట్కి వాటికే ఎక్స్ప్లోరేషన్కి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట, సాంకేతికత టెక్నాలజీ ఉపయోగించడానికి. అందుకే 43,000 కోట్ల దానికి పెట్టాం. అలాగే ఆ డేటా మొత్తం ఇక్కడ ఏదైతే తవ్వామో ఈ డేటా మనకు కావాలి కదా, ఈ ఎక్విప్మెంట్స్కి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం ఎంత సీస్మిక్ డేటాకి 28,500 కోట్లు అయితే ఖర్చు పెడతామని చెప్తున్నాం అనమాట. అది ఇంపార్టెంట్. అలాగే మనకి గ్యాస్ మొత్తం తీస్తాం. ఏంటి అక్కడ ఎక్స్ప్లోర్ చేసాము, హైడ్రో కార్బన్ గ్యాస్ ఉంది, దాన్ని బయటకు తీసాము. ఓకేనా. మరి ఎవరైతే అది ఉత్పత్తి చేస్తారో మరి వాళ్ళకి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి కదా, వాళ్ళకు 10,000 కోట్లు కేటాయించాం. అలాగే ఎవరైతే ఆయిల్ అండ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో మరి వాటికి కరెక్ట్గా సర్వీసెస్ గట్రా ఉండాలి కదా, అవి పోయినా మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. దానికో 2,000 కోట్లు అయితే కేటాయించాం. ఇలా మనము దీని యొక్క ఎయిమ్ ఏంటంటే 1 బిలియన్ టన్ను ఉత్పత్తి అవుతుంది. యాక్చువల్గా రాబోయే వచ్చే 5 సంవత్సరాల్లో ఇదైతే ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి మనం ఒక 1.6 బిలియన్ టన్ అనేటటువంటిది మనం ఇంధనాన్ని సమకూర్చుకోవాలన్నమాట. ఎవరి ద్వారా? హైడ్రో కార్బన్స్ ద్వారా. హైడ్రో కార్బన్స్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర, అవి వెతికి తీయాలి. ఏంటి హైడ్రో కార్బన్స్ అంటే సేమ్ మనకి ఎలాగైతే మనకి సముద్రం నుంచి మనం పెట్రోలియం ఎక్స్ప్లోర్ చేస్తున్నామో, సహజ వాయువుని, పెట్రోలియంని, అదే విధంగా ఈ హైడ్రో కార్బన్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం మనకి సముద్రంలో ఏమవుతుందంటే అక్కడ ఉండేటటువంటి చెట్లు అవ్వచ్చు, అలాగే అక్కడ ఉండేటటువంటి జీవరాశులు అవ్వచ్చు, ఆల్గే అవ్వచ్చు, ఈ జీవరాశులన్నీ కూడా ఏమవుతాయంటే కొన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాల క్రితం కిందకి చనిపోయి ఇవన్నీ కూడా ఒక రాతి రూపంలో కింద ఫార్మేషన్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన జీవుల్లో హైడ్రో కార్బన్స్ అనేటటువంటివి ఉంటాయి, మొక్కల్లో ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా ఫార్మేషన్ అయ్యి మనకి కింద రాతి పొరల్లో చిక్కుకుంటాయి. వాటిని మనం వెతికి తీయాలి. అదే ఈ యొక్క స్కీమ్ హైడ్రో కార్బన్స్. అది కూడా ఒక ఇంధనమే, మనం తయారు చేసుకోవచ్చు. దానికి దాదాపుగా 84,000 కోట్లు అయితే కేటాయించాము. ఎక్కువగా మనం ఏంటి ఎక్స్ప్లోరేషన్కే 50% ఇందులోనే ఖర్చు పెడుతున్నాం అనమాట. రిమైనింగ్ మెయింటెనెన్స్ అంతటికి కూడా ఈ సముద్ర మంథన్లో భాగంగా చేస్తున్నాం. గుర్తించుకోండి, సముద్ర మంథన్ స్కీము 84,000 కోట్లు సముద్ర ప్రాంతాల్లో ఉండేటటువంటి హైడ్రో కార్బన్స్ రిజర్వ్స్ ని బయటికి తీయాలి, అది మన టార్గెట్. అలాగే పిఎం సూర్య సరోవర్ యోజన పథకం కింద వస్తే దీని కింద మనకేంటి ఈ తేలియాడేటటువంటి ఫ్లయింగ్ మనకేం చేస్తాం, రిజర్వాయర్లు అయితేనేమి, ఆనకట్టల దగ్గర అయితేనేమి, నదులు, కాలువలు ఎక్కడుంటే అన్నిటి మీద కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తాము. దాని ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తాం అనమాట. ఆ స్కీమ్కి ఏంటి మరి సోలార్ ప్లేట్లు అయితేనేమి, వీటి మెయింటెనెన్స్కి ఇవన్నీ చేయడానికి ఒక 17,000 ఉద్యోగాలు అయితే మనకి కల్పన జరుగుతాయి. అలాగే ఈ రిజర్వాయర్స్ లో మనం ఈ ఫ్లోటింగ్ సోలార్ సెల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీటి ఆవిరి కూడా పైకి వెళ్ళడం తగ్గుతుంది అనమాట. తద్వారా ఈ ప్రాజెక్టు అమలు పరీక్షించి చూసుకుంటే మనం ఎప్పటి నుంచి ఈ యొక్క పిఎం సూర్య సరోవర్ యోజన అనేటటువంటిది మనకి మొదలవుతుంది అంటే రీసెంట్ గా నిన్న క్యాబినెట్ లో ఆమోదించారు దీన్ని. 2026-27 నుంచి 30-31 వరకు అయితే మనకి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎవరెవరైతే మనకి 1 మెగావాట్కి మనకి 1 కోటి రూపాయలు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. ఈ ఎంతవరకు అలాగా 2030-31 వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. అయితే డబ్బులు ఇవ్వడం మాత్రం అనేటటువంటిది 32-33 వరకు అయితే కొనసాగుతుంది అని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ప్రస్తుతానికి సామర్థ్యం మంది 700 మెగావాట్లు, దాన్ని 5,000 మెగావాట్లకి మనం పెంచడానికి ఫ్లోటింగ్ సోలార్స్ పలకలు అయితే పెడుతున్నాము. అది ఈ స్కీమ్ యొక్క పథకము, ఉద్దేశము. అలాగే ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనకి ఈ ఫ్లోటింగ్ సోలార్స్ వల్ల మనకి దేశవ్యాప్తంగా ఈ నేషనల్ సోలార్ మిషన్ వాళ్ళు మనకి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేసి ఒక 102 గిగావాట్లు అయితే ఉత్పత్తి చేయడానికి ఈ ఫ్లోటింగ్ సోలార్ సెల్స్ వల్ల మనకి అవకాశం ఉంది అని రిపోర్ట్ ఇచ్చారు. 102 గిగావాట్లు. అందులో భారతదేశంలో, అందులోన ఆంధ్రప్రదేశ్లో 1.46 గిగావాట్లు అయితే అవకాశం ఉంది, అక్కడి నుంచి ఉత్పత్తి వస్తుంది అని రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అది కూడా మనం గుర్తించుకోవాలి.
ప్రాసెస్ అర్థమైంది, ఎన్ని గిగావాట్లు అర్థమైంది, ఎన్ని సంవత్సరాలకు ఎక్స్టెన్షన్ అర్థమైంది, 2 స్కీమ్లు మనకి అర్థమయ్యాయి. అలాగే ఇంకా మిగిలింది మనకు తెలుసు, పిఎం కిసాన్ మరొక 5 ఏళ్ళు పొడిగించారు. దానికి ఎంత? ఈ 5 ఏళ్ళకి 3,15,614 కోట్లు అయితే ఈ వచ్చే 5 సంవత్సరాలు కేటాయిస్తామని చెప్తున్నారు. ఇంకొక మెయిన్ పథకం ఇంకోటి ఉండిపోయింది. అదేంటంటే ఇంపార్టెంట్ మనకి క్రీడలకు సంబంధించి ఏంటంటే వచ్చే 5 ఏళ్ళలో మనకి ఖేలో ఇండియా పథకం కింద దాదాపు దీనికి ఒక 29,000 కోట్లు అయితే కేటాయించామన్నమాట. 29,000 కోట్లు, 29,054 కోట్లు అయితే దీనికి కేటాయించాము. ఇంతకు ముందుతో పోల్చుకుంటే 8 రెట్లు అధికం అనమాట. అది కూడా మనం గుర్తించుకోవాలి. క్యాబినెట్ ఆల్రెడీ ఆమోదించింది, ఇది మనం గుర్తించుకోవాలి. అయితే ఈ 29,000 కోట్లలో డివిజన్ ఉంది. దేనికి ఎంత అంటే జాతీయ క్రీడా ఫెడరేషన్ కింద మనకి స్కీమ్ కింద ఎంత? ఒక 7,000 కోట్లు. అలాగే ఖేలో భారత్ నీతి కింద మనకి ఇది అందులోనూ వచ్చింది, జాతీయ విద్యా విధానం 2020 తెచ్చుకున్నాం కదా, దానికి అనుగుణంగా ఇదైతే చేసింది అనమాట. అలాగే మన టార్గెట్ ఒలింపిక్స్, అందులోని భాగంగా మనకి ఈ యొక్క క్రీడలను కూడా మనల్ని ప్రమోట్ చేస్తున్నాం. అది మనం గుర్తించుకోవడానికి ఇక్కడ మనం ట్రై చేయాలన్నమాట. ఓకేనండి, ఇదంతా మనకి ప్రాసెస్, ఇదంతా గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఈ క్రీడలకు సంబంధించి కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఖేలో ఇండియా స్కీమ్ ఉంది కదా, ఖేలో ఇండియా స్కీమ్ ఇది మనకేంటి? జాతీయ క్రీడా ఫెడరేషన్కి ఎంత ప్రోత్సాహకాలు ఇందులో టోటల్గా అయితే 36,441 కోట్లు అయితే ఖర్చు చేయాలని అయితే మనం టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. అందులో వచ్చే 5 ఏళ్ళలో కూడా ఎంత కేటాయించారు అవన్నీ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఆర్టికల్ ఇక్కడ మనకి భోగాపురంలోనే ఇంకొక ఆర్టికల్ ఉంది. ఇక్కడ జిఎంఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు, అలాగే ఏవియేషన్ హబ్ పెడుతున్నారు, అలాగే మానస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మాన్సస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కూడా వీళ్ళు పెడుతున్నారనమాట. అది కూడా గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. అయితే ఇక్కడ అసలైంది మనకు తెలుసు, పర్యావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి దేశంలో. తద్వారా మనకి ఈ యొక్క తీర ప్రాంతం అనేటటువంటిది కోతకు గురవుతుంది. అందులోన ఈ సముద్ర ప్రాంతం అనేటటువంటిది ముందుకి వస్తుంది. అలా చూసుకుంటే మనం ఇక్కడ ఎంత గురైందంటే 1990 22 వరకు చూసుకుంటే 34% అయితే ఇందులో 26% అనేటటువంటిది నెలకొంది అనమాట. వృద్ధి అనేటటువంటిది మనకి ఎక్కువగా ఉంది. అంటే ఆ సమయంలో ఎవరికి ఎంత పెరిగింది అంటే సముద్రం ముందుకు వచ్చింది ఈ కోతకు గురవడం వల్ల. అంటే ఆంధ్రప్రదేశ్ 44% అనేటటువంటిది గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఒడిస్సా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంటే ఎక్కువ తీర ప్రాంతం ఒడిస్సా గురైంది. అంటే సముద్ర భూభాగం సముద్రం ముందుకు వస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో 44%. పల్లెల్లో డిజిటల్ వసతులు మనకి ఇక్కడ కరువు అయితే అయ్యాయి. ఎందుకంటే మనకు తెలుసు 60% పైగా మనం ఇప్పుడు జనాభా గ్రామాల్లోనే ఉందని. అయితే ఈ పల్లెల్లో డిజిటల్ అనే ఎందుకు ఇక్కడ వచ్చిందంటే రీసెంట్గా మనకి దాన్ వీర్ అనేటటువంటి పథకం అయితే మనకి స్వచ్ఛందంగా ఇదొక కార్యక్రమం అయితే ఈ గవర్నెన్స్కి ఊతమివ్వడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారనమాట. ఎవరైతే దాతలు ఉంటారో పంచాయతీకి ఎవరైనా కంప్యూటర్లని దానం ఇవ్వండి అనేసి పిలుపునిస్తున్నారనమాట. గ్రామీణ అభ్యుదయాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళైతే ఈ స్కీమ్లో ఇదొక స్వచ్ఛందంగా ఇవ్వండి అని చెప్తున్నారనమాట. ఇదొక అవేర్నెస్ స్కీమ్. ఎవరైనా దాతలు ఉంటే ఉదారంగా వచ్చి మనకి కంప్యూటర్స్ ఇవ్వండి అనేసి స్కీమ్ పెట్టారు దాన్వీర్. అందులో భాగంగా ఎందుకంటే చాలా కంప్యూటర్ దీనికి గ్రామాల్లో మనకి సచివాలయాలు అవ్వచ్చు, మనకి అక్కడ సరైన వసతులు లేవు అనమాట. మౌలిక వసతులు అనేటటువంటివి లేవు. ఇందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట సెంట్రల్ నుంచి మనకి కేంద్రం. ఇది మనం గుర్తించుకుంటే సరిపోతుంది. ఈ ఆర్టికల్ దాని గురించే, ఇంకేమీ మనకి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే భారత్ నెట్ మనకు తెలుసు కదా, ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా మనకేంటి ప్రతి పంచాయతీని కూడా డిజిటలైజేషన్ చేశామన్నమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్, అందుకు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి
ఋతుపవనాల గురించి గత 2 నెలలు బట్టి మనం ఈ యొక్క ఆర్టికల్స్ చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్‌గా మనకేంటి ఇంపార్టెంట్, ఋతుపవనాల గురించి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్‌నినో అనేటటువంటిది మనకి భారతదేశం మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ప్రస్తుతం వర్షాలు అనేటటువంటివి పడట్లేదు. అందులోని భాగంగా ఈ యొక్క ఆర్టికల్ చూసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే ఎల్‌నినో. అలాగే రెండో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇండియన్ ఓషన్ డైపోల్. ఈ 2 కాన్సెప్ట్‌లు మనం గుర్తుంచుకుంటే ఈ ఆర్టికల్ సరిపోతుంది. సాధారణంగా మనకేమవుతుందంటే ఇది మనకి సౌత్ అమెరికా, ఇది మనకి ఆస్ట్రేలియా, అలాగే ఇక్కడ మనకి మడగాస్కర్ ఉంటుంది. ఇక్కడంతా మనకి ఆఫ్రికా ఖండం, ఇదంతా ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఈ పైన మనకి భారతదేశం ఉంటుంది, ఇండియా. యాక్చువల్‌గా ఏమవుతుందంటే సౌత్ అమెరికాకి, ఆస్ట్రేలియాకి మధ్యన మనకి ఇది సముద్రం. ఈ సముద్రం మనకి ఏంటంటే ఇది ఆ సముద్రం మనకిది పసిఫిక్ మహాసముద్రం అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. చాలా 2 నెలలు బట్టి డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా కొత్తగా ఉంటే వాళ్ళ గురించి, ఓకేనా? తక్కినోళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి ఇది, ఓకేనా? ఇక్కడ మనకి పసిఫిక్ మహాసముద్రం ఉంటుందన్నమాట. ఈ 2 ప్రాంతాల మధ్యలో సౌత్ అమెరికాకి అలాగే ఆస్ట్రేలియాకి ఈ మధ్యలో పసిఫిక్ మహాసముద్రం అనేటటువంటిది సూర్యుడి యొక్క వేడికి ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా వేడెక్కి ఈ సముద్రం అనే ప్రాంతం అంతా వేడెక్కి ఈ సముద్రం ప్రవాహం అనేటటువంటిది మనకి ఏమవుతుందంటే వేడి వల్ల సౌత్ అమెరికా నుంచి ఇది ఇలా ఆస్ట్రేలియా వైపుకి వెళ్తాయి అన్నమాట. ఈ గాలులు అనేటటువంటివి విండ్ కరెంట్స్, ఇవి మనకి ప్రవాహం అనేటటువంటిది వెళ్తుంది ఆస్ట్రేలియా పైకి వెళ్తుంది అనమాట. ఎందుకు? సూర్యుడు వేడికి ఇక్కడ ఉండేటటువంటి వాటర్ వేడికి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఆ గాలి అలా ఎటువైపు వెళ్తుంది, ఆస్ట్రేలియా వైపు వెళ్ళి ఇక్కడ మనకి ఏమవుతుందంటే వర్షాలు పడతాయి అన్నమాట. నార్మల్ కండిషన్ ఇక్కడ ఆస్ట్రేలియాకి వర్షాలు పడతాయి. అయితే ఈ వేడి ఇక్కడ సముద్రం అంతా వేడికి ఎటు వెళ్తుంది, ఆ ఆస్ట్రేలియా వైపు వెళ్తుంది అనమాట. అయితే ఆస్ట్రేలియా దగ్గర ఏమవుతుంది, వర్షాలు పడుతున్నాయి. ఆస్ట్రేలియా దగ్గర వర్షాలు పడుతున్నాయి. ఆ సమయంలో మనకి సౌత్ అమెరికా దగ్గర ఏమవుతుంది, కరువు సంభవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏమిటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎప్పుడైతే మనకి అధిక ఉష్ణోగ్రత ఉంటుందో, సౌత్ అమెరికా దగ్గర మనకి అధిక ఉష్ణోగ్రత ఉంది, అంతే కదా. అక్కడ సూర్యుడి యొక్క వేడి వల్ల అక్కడ వాటర్ వేడెక్కింది. అక్కడ వాటర్ వేడికి అలా గాలి అనేటటువంటిది ఇటు వీచింది. ఎటువైపు వీస్తుంది, ఆ గాలి అంతా ఆస్ట్రేలియా వైపు వీస్తుంది అనమాట. ఎక్కువ ప్రెజర్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ ప్రెజర్, ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది సౌత్ అమెరికా దగ్గర అంటే దాని అర్థం ఏంటి? తక్కువ పీడనం ఉందని అర్థం అనమాట. ఎక్కువ ఉష్ణోగ్రత ఉందంటే తక్కువ ప్రెజర్ ఉందని గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 ఆపోజిట్ అనమాట, ఓకేనా? ఈ 2 ఆపోజిట్. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా దగ్గర ఏముంది? లో ప్రెజర్ ఉంది ఆస్ట్రేలియా దగ్గర. అదే సమయంలో సౌత్ అమెరికా దగ్గర హై ప్రెషర్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లో ప్రెషర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్షాలు కురుస్తాయి, అంతే కదా. బంగాళాఖాతంలో రానున్న 2 రోజుల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అల్పపీడనం అంటే లో, పీడనం అంటే ప్రెషర్, లో ప్రెషర్, తక్కువ పీడనం ఉంది, అందుకే మనకేమవుతుంది, వర్షాలు పడుతున్నాయి. అంటే తక్కువ పీడనం ఉంటే వర్షాలు పడతాయని గుర్తించుకోండి. హై ప్రెషర్ అంటే ఎక్కువ పీడనం. అక్కడ ఎక్కువ పీడనం ఉందంటే తక్కువ ఉష్ణోగ్రత ఉందని అర్థం. ఎక్కువ పీడనం ఎందుకు? ఈ 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇక్కడ తక్కువ పీడనం ఉంది, ఎక్కడ? ఆస్ట్రేలియా దగ్గర తక్కువ పీడనం ఉందంటే ఎక్కువ ప్రెషర్ ఉంది దాని అర్థం. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది కాబట్టి ఈ వాటర్ పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎవాపరేషన్ జరిగి కండెన్సేషన్ జరిగి ప్రెసిపిరేషన్ రూపంలో వర్షం పడుతుంది. ఎక్కడ? ఆస్ట్రేలియాలో. అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఏమవుతుందంటే ఆ గాలి అలాగా ఆ సౌత్ అమెరికా నుంచి ఇంకొక పెన్ తీసుకుంటే
ఉమ్. ఈ యొక్క సౌత్ అమెరికా నుంచి గాలులు ఆస్ట్రేలియా వైపుకి వచ్చాయి. ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే మడగాస్కర్కి వెళ్ళి మడగాస్కర్ నుంచి ఇండియా మీదకి వెళ్తాయి. ఈ గాలులు కొన్ని వేల కిలోమీటర్ ప్రయాణిస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం సేమ్. సౌత్ అమెరికా దగ్గర ఏ ప్రెజర్ ఉంది? హై ప్రెజర్. ఇక్కడ ఆస్ట్రేలియా దగ్గర ఏ ప్రెజర్ ఉంది? లో ప్రెజర్. మళ్ళీ మడగాస్కర్ దగ్గర హై ప్రెజర్. మడగాస్కర్ దగ్గర హై ప్రెజర్. ఆ గాలి ఎటు వెళ్తుంది? లో ప్రెజర్. హై ప్రెజర్ నుంచి గాలి ఇప్పుడు లో ప్రెజర్ అన్న. లో ప్రెజర్ అంటే ఎక్కడ? మనకి ఇండియా దగ్గర ఉంటుంది లో ప్రెజర్. అంటే వర్షాలు ఎక్కడ పడతాయి? ఇప్పుడు లో ప్రెజర్ ఎక్కడ ఉంది? ఇండియా దగ్గర ఉంది. అంటే ఇక్కడ వర్షాలు పడతాయి. ఈ గాలి అలాగా ఎక్కడ అరేబియా మహాసముద్రం దగ్గరికి ఇలా వెళ్ళి ఈ గాలులు మడగాస్కర్ నుంచి అటువైపు తోస్తాయి అన్నమాట. అప్పుడు వర్షాలు పడతాయి. ఇది నార్మల్ కండిషన్ అని గుర్తుంచుకోవాలి. అంటే హై ప్రెజర్ ఇక్కడ మనం చూసుకుంటే సౌత్ అమెరికా, ఇక్కడ మనకి ఆస్ట్రేలియా, ఇక్కడ మనకి మడగాస్కర్. ఈ మడగాస్కర్ అనేటటువంటిది మనకి ఆఫ్రికా ఖండం పక్కన ఉంటుంది అనమాట, తూర్పు వైపు. ఇక్కడ మనకి ఎవరు ఉంటారు? ఇండియా. ఇక్కడ మనం చూసుకుంటే గాలి ఎలా వెళ్తున్నాయి? సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా మీద నుంచి మడగాస్కర్ నుంచి ఇండియా వైపు ఇలా వెళ్తున్నాయి. ఇది ప్రాసెస్, నార్మల్ కండిషన్. ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది, హై ప్రెజర్ ఉంటుంది, లో ప్రెజర్ ఉంటుంది. ఇది ఒక సైకిల్. నార్మల్గా ఇది జరగాలి. కానీ ఎల్నినో కాలంలో ఏమవుతుందంటే మనకి ఈ యొక్క గాలి అనేటటువంటివి రివర్స్ అవుతాయి, ఇలా వెళ్తాయి అనమాట. ఇలా వెళ్తాయి. ఎలాగా? గాళ్ళన్నీ ఆస్ట్రేలియా నుంచి సౌత్ అమెరికా వైపు వెళ్ళిపోతాయి. ఆస్ట్రేలియా నుంచి సౌత్ అమెరికా వైపు వెళ్ళిపోతాయి అనమాట. ఇలా వెళ్ళిపోతాయి, ఇటు సైడ్ వెళ్తాయి అనమాట. మరి దాని అర్థం ఏంటి? ఇండియా నుంచి మడగాస్కర్కి వెళ్ళిపోతాయి. అంటే రివర్స్ అయినాయి. ఈ సైకిల్ అంతా ఇలాగా ఇటు వచ్చింది అనమాట. గాలంతా ఇటు వెళ్ళిపోయినాయి. మరి వర్షాలు ఎవరికి ఉంటాయి? సౌత్ అమెరికాకు ఉంటాయి. సౌత్ అమెరికాకి ఇక్కడ ఉంటే ఆస్ట్రేలియాకి ఉండవు, గాలి అటు వెళ్ళిపోయినాయి. మడగాస్కర్కు ఉంటే ఇండియాకి ఉండవు. ఇటు నుంచి ఇటు రివర్స్ అయింది అనమాట. గాలి అంతా ఇటు వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? సింపుల్ గా మనం ఇక్కడ డయాగ్రామ్ లో రిప్రజెంటేషన్ 4 గుర్తించుకుంటే, ఈ 4 మనకు రిప్రజెంటేషన్ చూసుకుంటే సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఇండియా. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఉంటుంది? ఎల్నినో కాలంలో హై ప్రెజర్. ఇండియా ఇక్కడ మనం చూసుకుంటే మీకు రివర్స్ అనమాట. లో ప్రెజర్. ఇక్కడ ఏముంటుంది? లో ప్రెజర్. ఇక్కడ మనకి హై ప్రెజర్. అదనమాట కండిషన్. ఇక్కడ మనం ఏమవుతుంది? ఇక్కడ మనం చూసుకుంటే హై ప్రెజర్ ఉంది, ఎక్కువ పీడనం ఉంది. వర్షాలు పడాలంటే ఏ పీడనం ఉండాలి? ఇది మనకి ఆ ఇండియా అనుకుంటే బంగాళాఖాతంలో అవ్వచ్చు, అరేబియా అవ్వచ్చు, హిందూ మహాసముద్రం అవ్వచ్చు. ఏ పీడనం ఉండాలి? అల్పపీడనం ఉండాలి. అల్పపీడనం అంటే లో ప్రెజర్ ఉండాలి. కానీ ఇప్పుడు మనకి ఏటుంది? హై ప్రెజర్ ఉంది. కాబట్టి వర్షాలు పడవు. ఎక్కువ పీడనం ఉందంటే తక్కువ టెంపరేచర్ ఉందని అర్థం. ఎక్కువ పీడనం మనకి ఇప్పుడు ఎల్నినో అంటే అర్థం ఏంటంటే ఈ కండిషన్ అనమాట. నార్మల్ కండిషన్ చెప్పుకున్నాం కదా, అలా వర్షాలు పడాలి. ఎల్నినో అంటే ఇది కండిషన్. మొత్తం ఇలాగెళ్ళిపోతాయి అనమాట గాలులన్నీ. కాబట్టి హై ప్రెజర్ ఉంది. హై ప్రెజర్ ఉంటే మనకు వర్షాలు పడవు. ఎందుకంటే హై ప్రెజర్ ఉందంటే అర్థం ఏంటి? తక్కువ ఉష్ణోగ్రత ఇక్కడ ఉంది. ఈ యొక్క ఆ తీరంలో తక్కువ ఉష్ణోగ్రత ఉంది. తక్కువ ఉష్ణోగ్రత ఉంది ఇండియా కంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సముద్ర ప్రాంతం వేడెక్కదు. సముద్రం ప్రాంతం తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వేడెక్కదు కదా. వేడెక్కకపోతే ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది వేడెక్కదు. వాటర్ వేడెక్కకపోతే వర్షం పడుతుంది? పడదు. అది మనకి ఇంపార్టెంట్. అయితే ఎల్నినో కాలంలో ఏంటి? హై ప్రెజర్ మనకు ఉంటుంది, అందువల్ల మనకి వర్షాలు పడవన్నమాట. గాల్లో అర్థమైంది కదా డయాగ్రామ్. అటు నుంచి ఇటు తిరిగిపోతాయి అన్ని. ఇంతవరకు ఆస్ట్రేలియాకి పడేవి వర్షాలు ఇప్పుడు ఎటు వెళ్ళిపోయినాయి? సౌత్ అమెరికాకి పడతాయి. అది ఎల్నినో. ఎల్నినో అంటే ఇది కండిషన్ అనమాట, రివర్స్. లానినా అంటే ఏంటి? లానినా అంటే ఎల్నినోకి రివర్స్. ఎల్నినో అంటే ఏంటి? హెచ్పి. మనకి హెచ్పి ఉంది కదా, ఇప్పుడు ఎల్పి వస్తుంది. సాధారణ కాలంలో ఉండేదే వర్షాలు పడతాయి, దానికి ఎక్కువ వర్షాలు పడతాయి. లానినో కాలంలో మనకి మరి కొంచెం ఎక్కువ పడతాయి అనమాట. గాళ్ళు ఇంకా ఎక్కువ తోస్తాయి మన వైపుకి. ఈ సౌత్ అమెరికా నుంచి
ఈ సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి ఫాస్ట్గా గాలులు వస్తాయి. ఈ గాలులు మడగాస్కర్ మీద నుంచి మన వైపుకి ఇంకా ఫాస్ట్గా వస్తాయి. అంటే లానినో కాలంలో ఇంకా ఎక్కువ వర్షాలు పడతాయి అనమాట. ఎల్నినో కాలంలో కరువులు ఇంకా ఎక్కువ అవుతాయి. అది దాని అర్థం. అయితే ఇది నార్మల్ ప్రాసెస్ మనకు తెలుసు. ఇప్పుడు ఇది మనకి ఇండియా. ఇది మన ఇండియా అనుకుంటే ఇదంతా సముద్ర ప్రాంతమే కదా. అరేబియా సముద్రము, అలాగే హిందూ మహాసముద్రము, అలాగే బంగాళాఖాతము. ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ఇండియన్ ఓషన్ డైపోల్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనకి తూర్పు ప్రాంతమేనా, ఇది మనకి పశ్చిమ ప్రాంతమేనా. ఇప్పుడు ఈ గాళ్ళన్నీ ఒకవేళ ఎల్నినో ఉన్నా ఈ ప్రాంతంలో కానీ మనకి కరెక్ట్గా ఉష్ణోగ్రతలు కానీ ఉంటే ఏంటి, తూర్పుకి పడమరకి, తూర్పుకి ఈ పశ్చిమ ప్రాంతానికి మధ్య ఉష్ణోగ్రతల భేదం అనేటటువంటివి పాజిటివ్గా ఉంటే, ఉష్ణోగ్రతల భేదం పాజిటివ్గా ఉంటే మనకి వర్షాలు పడతాయి, గాలులు ఎలా వస్తాయి అనమాట, నైరుతి ఋతుపవనాలు వచ్చి పడతాయి అనమాట. ఎందుకంటే ఉదాహరణకి ఉష్ణోగ్రతలు అనేటటువంటివి పాజిటివ్గా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, వేడి ఎక్కువ ఉందని అర్థమే కదా. అంటే ఈ యొక్క ప్రాంతంలో మనకి వేడి ఎక్కువ ఉందని అర్థం. వేడి ఎక్కువ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, వేడి ఎక్కువ ఉంటే ఇక్కడ నీరు అనేటటువంటిది ఆవిరి రూపంలో పైకి వెళ్ళి 3 ప్రాసెస్ జరుగుతాయి. ఏంటంటే ఎవాపరేషన్ ముందు జరుగుతుంది, కండెన్సేషన్ జరుగుతుంది, తర్వాత ప్రెసిపిరేషన్ ఫామ్ అయ్యి వర్షాలు పడతాయి. అంటే ఎల్నినో ఉన్నా ఆ గాల్లో ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం వీక్ అవుతాయి. కానీ ఎప్పుడు వీక్ అవుతాయి అవి, ఈ డిఫరెన్స్ అనేటటువంటి పాజిటివ్ ఉండాలి. మన దగ్గర ఉండే ప్రాంతం కరెక్ట్గా ఉంటే, గాలులు అనేటటువంటి ఉష్ణోగ్రత ఎక్కువగా కానీ ఉంటే మనకి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. దేనికి మధ్య, తూర్పుకి పశ్చిమకి ఈ ప్రాంతంకి మనకి ఎలా ఉండాలి, ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్లో ఉన్నాయనుకో అర్థం ఏంటి, ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉంటే ఇక్కడ నీరు వేడెక్కదు, నీరు వేడెక్కకపోతే ఇది పైకి వెళ్ళకపోతే వర్షాలు పడవు. అది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క ఇండియన్ ఓషన్ డైపోల్ ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఒకవేళ ఎల్నినో ఉన్నా ఇది గట్టిగా కానీ నిలబడితే, ఇక్కడ ఉండే ప్రాంతం గట్టిగా నిలబడితే, డిఫరెన్స్ పాజిటివ్లో ఉంటే మనకి వర్షాలు పడతాయి. ఏంటి ఆ డిఫరెన్స్ పాజిటివ్ అంటే ఏమీ లేదు. ఇక్కడ ఈస్ట్లో 40 డిగ్రీలో 30 డిగ్రీలు ఉంది ఈస్ట్లో, ఇక్కడ 50 డిగ్రీలు ఉంది. డిఫరెన్స్ మనకు పాజిటివ్లో ఉంది కదా. అంటే ఇక్కడ సముద్రం వేడెక్కిందంటే ఏమవుతుంది, పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఏమవుతుంది, వర్షం రూపంలో కిందకు వస్తుంది. అంతే, అదే డిఫరెన్స్. అదే ఇక్కడ చెప్తున్నారు ఈ ఆర్టికల్. ఓకేనా, దానికి సంబంధించింది ఈ ఆర్టికల్, మరి ఇంకేమీ లేదు. ఇక్కడ అంతర్జాతీయ చట్టాలకు తూట్లయితే పొడుస్తున్నారు మన చైనా వాళ్ళు. మనకి చైనా తెలుసు, దక్షిణ చైనా సముద్రం అనేటటువంటి మీద అది ఆధిపత్యాన్ని సలాయిస్తుంది. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో ఇది కృత్రిమ దీవులను నియమిస్తుంది అనమాట. కృత్రిమ దీవులను నియమించి అక్కడ చుట్టుపక్క ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా, ఇక్కడ మనకి దీన్ని ఆనుకున్న దేశాలన్నీ ఉన్నాయి కదా ఈ చుట్టుపక్కన, ఇండియా అయితేనేమి, ఇండోనేషియా, జపాన్, ఈ దేశాలన్నిటికి వచ్చేటటువంటి పడవల మీద మత్స్యకారులకు అయితేనేమి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది అనమాట. అంటే ఆ ప్రాంతం మీద పట్టు సాధించడానికి ట్రై చేస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఆల్రెడీ చుట్టుపక్క దేశాలన్నీ వెళ్ళాయి. 2016లో ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే మనకి హైకమాండ్ ఎలాగో ప్రపంచానికి సుప్రీంకోర్టు ఎవరంటే అంతర్జాతీయ న్యాయస్థానం అనమాట. ఓకేనా. అయితే ఈ న్యాయస్థానం ఏమైనా తీర్పు ఇచ్చిందంటే, ప్రాదేశిక సరిహద్దులు అనేటటువంటిది అందరికీ సమానంగా హక్కులు ఉంటాయి కాబట్టి ఇది అందరూ పాటించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని శిరసా వహించాలి. కానీ ఈ యొక్క చైనా ఏం చేస్తుందంటే దానికి ఆపోజిట్ లో ప్రవర్తిస్తుంది అనమాట. కృత్రిమ దీవులు నియమించి అక్కడ వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ క్యాంపులు నిర్వహిస్తుంది అనమాట. సైనిక దళాలని ఎయిర్ బేస్ క్యాంపులు ఎక్కడ పెట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. అది ఇండియాకు కూడా మంచిది కాదు అని ఇక్కడ ఆర్టికల్ చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి తిమ్సా డ్యాన్స్ అనేటటువంటిది, నృత్యం అనేటటువంటిది, ఇది ఒడిస్సాకు సంబంధించింది. కాలక్రమేణా మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. గోండు జాతి వారు అనేటటువంటి వాళ్ళు ఇది ఎక్కువగా మనకి వాళ్ళ యొక్క ఆచారంలో ఇది చేస్తారు. ఏం లేదు, తిమ్సా అంటే ఏంటంటే అడుగులు వేయడం అనమాట. ఏంటో అడుగు అంటే ఏంటి, అడుగు వేస్తే మనకు చప్పుడు వస్తుంది కదా,
అది దాని అర్థం అనమాట. ఆ అడుగులు ఎలా పడితే అలా కాదు. ఒక లయబద్ధంగా వాళ్ళు అడుగులు వేస్తారనమాట. దాన్నే మనం ఆ అడుగులు వేస్తూ డాన్స్ చేస్తారు. దాన్నే మనం కింసా డాన్స్ అని అంటామనమాట. మొత్తానికి ఇది గోండు జాతికి సంబంధించిన నృత్యము. ఇది 1980లో ఈమె 1980లో ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ మనకున్నారు. వాళ్ళే మనకి ఆమె పేరు ఇక్కడ మనకిచ్చారు. ఆమె పేరు మనం ఇక్కడ చూసుకుంటే కాలక్రమేణా ఇక్కడ చూడండి స్థిరపడ్డారు. పిల్లి జానకమ్మ. ఈమె ఏం చేశారంటే 1980లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించారనమాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అని కూడా విన్నవించారు. ఇది ఇది హామీ ఇచ్చారనమాట ముఖ్యమంత్రి. ఏమని? ఇది నృత్యంగా ప్రకటిస్తాము ఆంధ్రప్రదేశ్ సంబంధించి అని. ఇక్కడ మనం గుర్తించుకోవలసింది ఏంటంటే తింసా డాన్స్ ఎవరికి సంబంధించింది? గోండి జాతికి సంబంధించిందని గుర్తించుకోండి సరిపోతుంది. నీరజ్కి అయితే రజతం వచ్చింది. శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి ఒక 89 మీటర్లు విసిరారు త్రోని, జావలిన్ త్రోలో. కాబట్టి ఆయన ఎవరంటే రమేష్ పతిరాగే. మనకు నీరజ్కి అయితే నిరాశ అయితే వచ్చింది, 2వ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 3వ స్థానంలో మనోడే ఉన్నాడు. ఆయన మనకి ఇక్కడ చూసుకుంటే ఆ 2వ పథకం మనకు వచ్చింది కదా, 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం ఎవరికి వచ్చిందంటే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే రమేష్ పతిరాగా స్వర్ణం అయితే వచ్చింది. భారత్ చెందినటువంటి యశ్వీర్ సింగ్ ఆయనకి ఏంటి వచ్చింది? కాంస్యం వచ్చింది. ఏది? 85 మీటర్లు అయితే ఆయన ఇసిరాడు అనమాట. 85.41. మరి మనవాడు ఎంత ఇచ్చాడు? ఇసిరాడు 2వ స్థానంలో 85.41 కన్నా ఎక్కువ ఇసిరాడు. 85.83 ఇసిరాడు అనమాట. కాబట్టి 2వ స్థానం వచ్చింది. 3వ స్థానం మనోడే ఉన్నాడు. ఆయన ఎవరంటే యశ్వీర్ సింగ్ అని గుర్తించుకోండి. మొదటి స్థానం శ్రీలంక. దాదాపు 89 మీటర్లు ఇసిరాడు అనమాట. వీళ్ళని గ్రేటే. నెక్స్ట్ మనకి ఇక్కడ ద్రవ్య లోటు అనేటటువంటిది 3 లక్షల కోట్లుగా నమోదైందని చెప్తుంది. మనకి ఢిల్లీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి ఎంత లోటు ఉంది? ఫిస్కల్ డెఫిసిట్ మనకి ప్రస్తుతానికి ద్రవ్య లోటు 3 లక్షల కోట్లు. ఏంటి ద్రవ్య లోటు అంటే? ఏమీ కాదు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, అలాగే ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, వ్యయం చేస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఏమవుతుంది? ద్రవ్య లోటుగా చెప్తామన్నమాట. ప్రస్తుతానికి 3 లక్షల కోట్లే ఉంది. క్రిందిటి ఇదే టైంకి ఏప్రిల్, మే, జూన్ ఈ మూడింటికి ఎంత ఉంది? ఇదే సమయానికి కిందిటిసారి ఎంత ఉందంటే ఇక్కడ మనం చూడొచ్చు. కిందిటిసారి చూసుకుంటే దాదాపు ఇది ఇప్పుడైతే 3 లక్షల కోట్లు ఉంది. అయితే 18% సమానం అన్నమాట. మనం నిర్ణయించుకున్న 100%లో 18%కి ఆల్రెడీ అయిపోయింది అనమాట. లోటు అయితే వచ్చేసాము. ఇంతకు ముందు ఎంత ఉందంటే 17.9%గా మనకి ఇక్కడ ఉందన్నమాట. అది మనం గుర్తించుకోవాలి. ప్రస్తుతం ఇది క్వశ్చన్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్, ప్రిలిమ్స్ బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నేను ప్రిలిమ్స్ అంటానో ఆ బిట్లన్నీ ఒకసారి గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఒకసారి ఇవి మనం గుర్తు చేద్దాం. ఎందుకంటే ఆ యొక్క ఎగ్జామినర్ యొక్క స్టైల్ అలా ఉంటుంది అనమాట. ఈ రోజు 2 అన్నాను ప్రిలిమ్స్ బిట్లు. ఒకటి ప్రియం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అన్నాను. అలాగే సముద్ర మంథన్, ఈ రెండిట్లు గుర్తించుకోండి అన్నాను. ఇక్కడ ద్రవ్యలోటు గుర్తించుకొని అన్నాను. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే 2026-27కి ద్రవ్యలోటు జీడిపిలో ఎంత? 4.3% పరిమితం చేయాలి. అంటే ఎంత? 16.96 అంటే దాదాపుగా 17 లక్షల కోట్లు పరిమితి చేయాలి. ఈ 17 లక్షల కోట్లు ప్రస్తుతం ఎంత రీచ్ అయిపోయాం? 3 లక్షలు అయితే అయిపోయింది. ఇంకా 17లో 3 తీసి దాదాపు 14 లక్షలు ఉంది. ఇంకా అది వచ్చే నెలల్లో అలా అప్పులు తెచ్చుకుంటాం అనమాట. అది గుర్తించుకుంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇక్కడ ఇంకా కింద ఇంపార్టెంట్ అంతగా ప్రస్తుతానికైతే అవసరం లేదు. 2026 జూన్కి చూసుకోండి. నికరంగా మనకి ఎంత వచ్చింది జిఎస్టీ ద్వారా? ఈ 3 నెలలకి 6.36 లక్షల కోట్లు వచ్చింది. అంటే ఏంటి? ప్రతి నెల మనకు దాదాపుగా 2,10,10,000 కోట్లు ఇలా వచ్చింది అనమాట. 3 నెలలకు 6.36. ఈ విలువ ఎంత ఉంది? 22% ఉందన్నమాట. 22% అయితే ఉంది. బడ్జెట్ అంతా 53 లక్షల కోట్లు పైచిలుగా ప్రవేశపెట్టాం కదా, అందులోన ప్రస్తుతానికి ఎంత రీచ్ అయ్యాం? 6.36 రీచ్ అయిపోయాం అనమాట. పన్నుల ద్వారా వచ్చింది నెట్. అయితే ఇదే సమయానికి కిందిటి ఏడాది ఎలాగొచ్చింది? 19% ఉంది. కిందిసారి చూసుకుంటే మొత్తం వ్యయం ఎంత? 13 లక్షల కోట్లు ఉందన్నమాట.
బడ్జెట్లో. బడ్జెట్లో చూసుకుంటే 25 ఉంది ప్రస్తుతానికి. అదే కిందటి ఏడాదితో పోలిస్తే 24 ఉంది. ఇప్పుడు కొంచెం పెరిగింది అనమాట. అది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. అవన్నీ అవసరం లేదు. ప్రస్తుతానికి 3,00,000 కోట్లు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్. 2026-27 ద్రవ్యలోటు ఎంత? జీడీపీలో 4.3% పరిమితం చేయాలి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.